నమస్తే. ప్రభుత్వం అంటే గుర్తుకొచ్చే శాఖలు. ఒకటి రెవెన్యూ, పోలీసు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆ తర్వాత ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ బస్సు ఆగిపోతే దాదాపుగా ప్రభుత్వం ఆగినట్లే. ఆర్టీసీ బస్సు ఇవాళ లేదు, రాలేదు అంటే ఏదో బంద్‌కు పిలిపించినట్లే. ఇది ప్రజల్లో ఉన్న ఒకానొక అనుభవం. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది ప్రపంచ బ్యాంకు సంస్కరణలైనా సరే, లేకపోతే గనక ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిందైనా సరే, 10 ఏళ్ల కింద జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బస్సుల బంధు అయినా సరే, అది ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసేది, ప్రజల జీవితాలపైన ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఒకానొక అంశం ఆర్టీసీ. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంటేనే ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే వారితో నిత్యం సంబంధాలలో ఉండేది ఆర్టీసీ. ప్రతిరోజు కొన్ని లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటుంది. అది సురక్షితమైన ప్రయాణం కూడా ఆర్టీసీ మిగతా వాటితో పోలిస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉన్న కార్మికుల సంఖ్య ఇవాళ సంఖ్యలో తేడా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో సుమారుగా 1,00,000 కొంత తక్కువగా అన్ని డిపార్ట్మెంట్ కలుపుకొని రమారమి ఉండవచ్చు. ఆనాడు సమ్మె జరిగినప్పుడు రోజుల తరబడి ప్రభుత్వంతో చర్చలు, ప్రజల నుంచి వ్యతిరేకత ప్రభుత్వం పైన, ఇదంతా ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఎన్ని రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కారణాలు ఏమన్నా కావచ్చు, పట్టించుకోలేదు. ఆర్టీసీలో ఉన్న యూనియన్ల రద్దు కూడా జరిగింది. అంటే తమ ప్రశ్నించే హక్కును గత ప్రభుత్వం హరించిందని ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులు చెప్పుకుంటారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్మికులకు మద్దతునిచ్చింది. తాము అధికారంలోకి వస్తే వారి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వం ఉద్యోగులకు వచ్చినట్టుగా జీతభత్యాలు ఉండాలని ఒక హామీ కూడా గతంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్ళు అయింది. గతంలో ఇచ్చిన హామీలాగానే మిగిలిపోయింది. ఇవాళ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారి జీతభత్యాలతో పోల్చినప్పుడు నిజంగానే ఆర్టీసీ వాళ్ళవి కొంత తక్కువనే ఉన్నాయి. వారు అడుగుతున్న వాటిల్లో వైద్యము, ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినవి, కొంత పెండింగ్లో ఉన్న డిఏలో లేకపోతే కనుక జీతభత్యాలకు సంబంధించిన విషయాలు వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వీటితో పాటుగా ప్రైవేటు రంగాన్ని అదుపు చేయాలని ఒక ప్రధాన డిమాండ్. 2 ఖాళీల భర్తీకి సంబంధించింది. విపరీతమైన ఒత్తిడి ఉన్నదని. ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడంలో ఉన్నంత ఉత్సాహము, చొరవ బస్సులు పెంచాలని కానీ, కార్మికులపైన పని ఒత్తిడి తగ్గించాలని కానీ ప్రభుత్వానికి ఉన్నట్లు లేదు అనేది ప్రధానమైన విమర్శ కార్మికుల నుంచి ఒక ఆరోపణ. మరి నిజంగా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? వారికి లక్షల కోట్ల రూపాయలు కావు. వారు అడుగుతున్నది వారి పెండింగ్, వారికి రావాల్సినవి, ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి, బస్సుల సంఖ్య పెంపుదలకు సంబంధించినవి. ఈ విషయాలు ప్రధానంగా వారు ప్రస్తావిస్తున్నవి. అవి చాలా న్యాయమైనవి కూడా. గత ప్రభుత్వాన్ని విమర్శ చేసినప్పుడు, ఆనాడు కార్మికులకు అండగా నిలబడినప్పుడు వారి చేత బేష్ అని అప్పుడు అనిపించుకున్నారు కదా. ఇవాళ ఎందుకు సమస్య పరిష్కారం చేయడం లేదు? ఎందుకు వారిని తత్సారం చేస్తున్నారు, సమస్యలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రభుత్వం తప్పకుండా సమాధానం చెప్పవలసిందే. నిజమే, గత ప్రభుత్వం తప్పు జరిగింది. వాళ్ళు ఓడిపోయి ఇంటి దగ్గర కూర్చున్నారు. కార్మికులను పట్టించుకోలేదు. కార్మికులను వారి సంఘాల రద్దు, కార్మికులు తీవ్ర వాళ్ళ మనోభావాలు గాయపడినాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఆనాడు కేసీఆర్ వివరించిన తీరు సరిగా లేదు. ఇది చాలామంది అన్నారు. ఆనాడు అది తప్పటిని కూడా చాలామంది. అయితే ఆనాడు బీఆర్ఎస్ నాయకులు విన్నారా లేదా తెలియదు. ఒకవేళ వింటే కనుక ఫలితం అట్లా వచ్చి ఉండేది కాదు. వాళ్ళు వినలేదు, విన్నా పట్టించుకోలేదు కావచ్చు. కాబట్టి ఓడిపోయి వాళ్ళు విపక్షంలో ఉన్నారు. మరి ఆ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ వీరైనా సరే సమ్మెకు వెళ్ళక ముందే వారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కారం చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికే 6 గ్యారంటీలని, 6 గ్యారంటీలలో అమలవుతున్న ఎన్నో తెలుసు. అందులో ప్రజలకు బాగా కనెక్ట్ అయింది ఉచిత బస్సు ప్రయాణం. కాబట్టి మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నది. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాల్సిన అవసరము, అనివార్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే ఎఫెక్టివ్గా అమలవుతున్న ఒకే ఒక స్కీము ఉచిత బస్సు ప్రయాణం 6 గ్యారంటీలలో. ప్రభుత్వం సరే కష్టాలు, నష్టాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎన్నెన్నో ఉండవచ్చు కాక, ప్రభుత్వం అనేది ఒక కుటుంబ పెద్దలాగా ముఖ్యమంత్రి సమేత శాఖ మంత్రి వారు
కార్మికుల విషయంలో చొరవ తీసుకోవాలి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. థ్యాంక్ యూ.